ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా హైకోర్టు మాజీ జడ్జి తల్లాప్రగడ మల్లికార్జునరావు గారిని నియమించుకుంటూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. నియామకం జరిగిన దగ్గర నుంచి 5 సంవత్సరాల పాటు ఆయన ఆ బాధ్యతల్లో ఉంటారు అని చెప్పి ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వాస్తవానికి లోకాయుక్తగా తనను నియమించబోతున్నారనే వార్తలు బయటకు వచ్చిన దగ్గర నుండి తీవ్ర విమర్శలు కనిపించాయి. చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో బెయిల్ ఇచ్చిన వ్యక్తి, చంద్రబాబు గారికి ముందస్తు బెయిల్ ఇచ్చిన వ్యక్తి, సీనియర్ జడ్జీలు ఉండుకొని యాక్టింగ్ చీఫ్ జస్టిస్లుగా పనిచేసిన వాళ్ళను ఉండుకొని వాళ్ళను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రెఫర్ చేస్తూ ఉన్న ఇవన్నిటినీ కాదని తల్లాప్రగడ మల్లికార్జున గారికి ఎలా ఇస్తారు, ఇదంతా క్విట్ ప్రోకో అని, ఇదేదో చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చినందుకు నజరానా అని చెప్పి ఎన్ని విమర్శలు కనిపించినా ఈ విమర్శలు, ఈ ఆరోపణలు మరో స్టేజ్ దాటి వెళ్ళాయి. మాజీ మెజిస్ట్రేట్ జడా శ్రవణ్ కుమార్ గారు అయితే ఏకంగా బెయిల్ ఇచ్చే సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆసారికి, తల్లాప్రగడ మల్లికార్జున గారికి, మరో హైకోర్టు జడ్జికి రీఎంట్రీ అపార్ట్మెంట్లో ఏం జరిగింది, ఏం చర్చలు జరిగాయి, ఇవన్నీ ప్రస్తావించారు. అసలు వీళ్ళ కాల్ రికార్డింగ్స్ మీద విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఈ లోకాయుక్త నియామకం ఆపకపోతే నేను మరింత లోతుల్లోకి వెళ్తానన్నారు. రకరకాలు చెప్పారు. ఇవన్నీ ప్రభుత్వం పట్టించుకుంటుందా? అసలు పట్టించుకోవడం కాదు, ప్రభుత్వాన్ని ఆపేది ఎవరు? అధికారం ఉంది, ఏమనుకుంటే అది చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు కదా. అరే విమర్శ వచ్చింది, లేకపోతే భిన్నాభిప్రాయాలనే మనం ఆలోచిద్దాం, ఇటువంటి మెంటాలిటీ ప్రభుత్వానికి ఏ విషయంలోనూ లేదు. అండ్ మోరోవర్ తనని నియమించాలనేది నాకు తెలిసి ఈరోజు ప్రాసెస్ కాదు, అది ఎప్పటికో బీజం పడింది, ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది ఆ పోస్టు. ఇప్పుడు ఈసారి రిటైర్ అయి 4-5 నెలలు అయింది. రిటైర్ అవ్వగానే వెనక్కి ఇచ్చారు. వాస్తవానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ సిఫార్సు మేరకు, ఆయన సిఫార్సు కీలకం, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో ఒక సవరణ చేసి ఉన్నారు, హైకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి అని. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్లో కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక పేరు సిఫారసు చేశారు. ప్రభుత్వం పట్టించుకోవాలి, పక్కన పెట్టేసింది. ఆ తర్వాత లోకాయుక్త నియామకానికి సంబంధించి ఒక చట్ట సవరణే చేసింది చంద్రబాబు సర్కార్. హైకోర్టు చీఫ్ జస్టిస్ని పరిగణలోకి తీసుకోకుండా పక్కన పెట్టేసి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడని, హోమ్ మినిస్టర్ అని, శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ 5 మందితో, ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు ఎవరు లేకపోతే దాన్ని అట్లే ఖాళీగా పెట్టేయాలి, మిగతా వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. ఇదంతా ప్లాన్డ్గానే జరిగింది. ఇప్పుడు ఎవరో వచ్చి ఆరోపణలు చేసి, ఎవరో క్విట్ ప్రోకొని, ఎవరో నజరానా అంటే ప్రభుత్వం దేకనన్నా దేకుతుందా? అవన్నీ పట్టించుకుంటుందా ప్రభుత్వం?